ఎండాకాలం సెలవులైనా ఇంకే సెలవులు వచ్చినా పోరలది చిన్న సంబరం ఉండదు. చదువుడు రాసుడు ఏ లొల్లి లేకుండా మంచిగా అమ్మమ్మ నాయనమ్మ ఊర్లలోకి పోవచ్చు, పొట్టు పొట్టు ఆడుకోవచ్చని. అయితారం ఎప్పుడొస్తుందా అని 6 దినాలు ఎదురు చూస్తోళ్లకు నెలన్నర బడి మోకాన చూడకుండా సెలవులు వస్తే ఇంకెట్లుంటుంది. ఇక సర్కార్ హాస్టళ్లలో ఉండే పిల్లలైతే సెలవులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు బయట పడదామా అన్నట్టే ఉంటారు. కానీ వీళ్ళ పరిస్థితి మాత్రం అంత రివర్స్ ఉన్నదుల్లా. ఎండాకాలం సెలవులకు పోరలంతా ఎవలిండ్లల్ల కాలు పోతే గీ ముగ్గురు అక్క తమ్ముళ్ళు మాత్రం ఎటు పోవాలనో తెలియక రందితోటున్నారు. ఈ సెలవులు ఎందుకు వచ్చినట్టు అని గుడ్ల నిండా నీళ్లు తీసుకుంటుర్రు. ఎందుకంటే సొంతూరు మెదక్ జిల్లా కుర్తివాడ అన్నట్టే గాని ఆడ ఉందామంటే తావు లేదు, మంచి చెడ్డలు అరుచుకునేటోళ్ళు లేరు. మాకు హాలిడేస్ వచ్చినాయి, మేము ఇంటికి వచ్చేసాము. కానీ మాకు ఇల్లు లేదు. మా అత్తమ్మ వాళ్ళు భారం వేసి మమ్మల్ని చదివిపిస్తుర్రు. చిన్నప్పుడే అమ్మ ఇడిచిపెట్టి పోతే పానం బాగలేక నాయన కాలం చేసిండు. అయ్యో తమ్ముని బిడ్డలు దిక్కులేనోళ్ళు అయితుండ్రని చూడలేక ఇలా మేనత్తే దగ్గరికి తీసుకొని ముగ్గురిని సర్కార్ రాష్ట్రాల నుంచి చదివిస్తుంది. ఆడున్నంత సేపు మంచిగానే ఉంటారు, కానీ సెలవులు వస్తేనే హాస్టల్లో ఉన్నంత మట్టుకు వాళ్ళకి ఏం గుర్తుకు రాలే. ఇప్పుడైతే ఇంటికి వద్దామంటే మాకు ఎవరు దిక్కు, ఇల్లా లేదు, తల్లిదండ్రులా లేరు, అసలు మేము ఏం కావాలి అని ఒక ప్రశ్న అయిపోయింది. ఈ అమ్మోళ్ళు ఉండేది కిరాయి ఇంట్లోనట. హైదరాబాద్ లో ఇండ్లల్లో పనిచేస్తది. అటు ఆళ్ళ నీడ చూడాలి, ఇళ్ళ నీడ అరుచుకోవాలని ఒక ఏడుపు కాదు. నా భర్తడు చనిపోయిండు, నేను తల్లిగారితో ఉండేపటి కింద పిల్లలను చూసి పెద్దగా చేసుకుంటున్నా. చదువులో కూడా ఇబ్బంది అవుతుంది నాకు కూడా. చిన్న పిల్లలు చిన్న గుడిసుంటే అది సుత కూలిపోయే ఉంది. ఇంత చిన్న ఏజ్ లా ఇండ్ల పొంట తిరుక్కుంటుండే కన్నా అసలు సెలవులే రాకుంటే బాగుండే అంటురు పిల్లలు. పిల్లల గోస చూస్తాంటే పానం కలుక్కుమంటాంది. దాతలు సర్కార్ ఇంత ఆసరయ్యి వాళ్ళ బతుకులు నిలబెట్టాలి అని కోరుతున్నారు ఊరోళ్ళంతా. వాళ్ళు కూడా వేరే రూమ్ లో కిరాయి తీసుకొని ఉంటున్నారు కాబట్టి వీళ్ళని కూడా పోషించాలంటే చాలా భారంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. పిల్లలను చూస్తే గోస అనిపించబట్టింది. జర ఆసరా గాండ్రి సార్లు.